అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే ఘోర బస్సు ప్రమాదం 21 మంది కన్నుమూత అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎక్కడ ఏం జరిగింది అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఇక ఈవోగున్ రాష్ట్రం నుంచి 22వ జాతీయ క్రీడా ఉత్సవంలో పాల్గొని తిరిగి కానోకు వస్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో 21 మంది అథ్లెట్లు ప్రాణాలు కోల్పోయారు. ఇక ఈ దుర్ఘటన కానో రాష్ట్రంలోనే కూరా లోకల్ గవర్నమెంట్ ఏరియాలోనే డకాట్సాలే బ్రిడ్జి వద్ద శనివారం ఉదయం 9 గంటల సమయంలో జరిగింది. సమాచారం ప్రకారం సుమారు 35 మంది ప్రయాణికులతో ప్రధానంగా అథ్లెట్లు, జర్నలిస్టులు, వైద్య సిబ్బంది మరియు అడ్మినిస్టర్లతో కూడిన బస్సు ఓగున్ రాష్ట్రంలోని అబియో కోటాలో జరిగిన క్రీడా పోటీల నుంచి కానోకు తిరిగి వస్తుండగా డాకాట్సాలే బ్రిడ్జి వద్ద నుంచి కిందకు పడిపోయింది. ఈ ఘటనలో 21 మంది ప్రాణాలు కోల్పోగా మిగతా వారు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే సమీపంలోనే ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ ప్రమాదానికి డ్రైవర్ అలసట మరియు అతివేగం ఈ ప్రమాదానికి కారణాలుగా ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇక ఓగున్ రాష్ట్ర గవర్నర్ దాబో అబియోడున్ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.